హైదరాబాద్ మేడిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వరకట్నం కేసు సెటిల్మెంట్ కు డబ్బులు లేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెంగిచెల్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్కు అలవాల్కు చెందిన మేఘనాతో 2024లో వివాహమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో రసూలు అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. డబ్బు చెల్లించి విడాకులు తీసుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నారు. సెటిల్మెంట్ కోసం డబ్బులు సమకూర్చుకోలేక రసూల్ తీవ్ర మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెళ్ళైన కానుంచి నేను జేకబ్ నా కొడుకుకి టార్చర్ పెడుతుంది. ఒకటే టార్చర్ ఏమంటే ఇవాళ రేపు అన్ని ఆడోలే నడుస్తుంది అంటది. ఆడోలేదే నడుస్తుంది, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా అంటది. ఏమనంటే నా కొడుకుని అట్లా బెదిరిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు గొడవ పెడుతుంది. మళ్ళీ పోయి ఆమెనే కంప్లైంట్ ఇస్తుంది, నా కొడుకుని నా మొగ టార్చర్ పెట్టిండు అనేసి. మళ్ళీ పోయి ఆమెనే పోయి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకుంటుంది. నాదే తప్పు ఒట్టిగా పెట్టిన నా మొగన్ మీద అంటది. ఇట్లనే అమ్మా అంటది, కేసు అంటది, మహిళా మండలి అంటది, ఏదో అంటది. నా కొడుకు తాచళ్ళు తట్టుకోలేకనైనా తండ్రి 15 మంది 20 మంది కలిసి నా కొడుకుని కొట్టిండ్రు. నేను కొడుకుని ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచుకున్నా, ఒక్క మాట కూడా అనుకుంటే నా కొడుకుని సాదుకున్నా. వాళ్ళ చేతుల మీద అంతమంది కలిసి నా కొడుకుని కొట్టిండ్రమ్మా. అవంటే నా కొడుకు తట్టుకోలేదమ్మా. రోడ్డు మీద ఇంటి ముంగట ఇద్దరు తీసి లంచం మీసుకెచ్చి తీయలేదు నన్ను. నా కొడుకుని వచ్చేసి కొంచెం మీసుకెచ్చి తీయలేదు అమ్మా. అంత ఇద్దరు తీసినా కూడా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన, అంతమంది కొట్టినా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా మాట్లాడము అట్లా అట్లా ఏముండదు. అదే బయటకు వచ్చినా కానీ అక్క అనే పలకరించేటోడు 2-3తోనే మాట్లాడుతుండే అనమాట. అక్క ఏమైంది అక్క కనబడట్లేదు అది అని చెప్పేసి ఎప్పుడు అసలు ఒక మాట అనడం కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. ఇక మ్యారేజ్ అయిన నుంచే ఆ అబ్బాయి అట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ అమ్మాయి ఎప్పుడు వస్తున్నానో ఎప్పుడు వెళ్ళిపోతున్నానో తెలియదు. ఇప్పుడు మంచిగా ఉంది అంటే ఏ క్షణంలో కాల్ వచ్చి అట్లా పిచ్చి పిచ్చి చేస్తుందో తెలియదు. వెళ్ళిపోతుండే. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు మళ్ళీ అబ్బాయి వెళ్తుండే, వెళ్ళి సారీ చెప్పి బుజ్జగించుకొని మళ్ళీ తీసుకొస్తుండే, మళ్ళీ వెళ్ళిపోతుండే. ఇట్లా చాలాసార్లు అయ్యింది. చాలాసార్లు అయిపోయిన తర్వాత ఇక మొన్ననే అన్నాను, అదే నీకు నచ్చినట్టు ఉండు, ఆంటీకి కూడా చెప్పిన అనమాట, నచ్చినట్టు ఉండండి, అదే ఎందుకు గొడవ పోతే పోనీ అని చెప్పేసి. కానీ ఆ అబ్బాయి ఏంటంటే బాగా డీప్గా లవ్లా ఇక ఈ అమ్మాయినే నాకు మొత్తం సర్వస్వం అన్నట్టు ఉండే అనమాట. ఒకటే మ్యారేజ్ ఒకటే లైఫ్ అన్నట్టు. ఇక అదే డబ్బులు ఇవ్వాలంట, 10th వచ్చేసరికి డబ్బులు ఇవ్వాలి అని అందరికీ ఫోన్ చేసిండంట, మాట్లాడిండంట. మళ్ళీ ఏమైందో ఇక అరేంజ్మెంట్ కాక